నేను అన్నమాట ఏది వదిలిండు, అన్ని కరెక్ట్గా చేశాడుగా. మరి పోలవరం ఎలాంటి చేయలేదు డెవలప్మెంట్. పోలవరం వాళ్ళు ఏం చేశారు, బస్సులు పెట్టి ఆడికి దాకా తీసుకుపోవటం రావటం. ఈయన వచ్చినాక 75% పూర్తి చేసిండుగా. మరి 80% మాయంలో జరిగింది, ఇప్పటి వరకు 1% కూడా వాళ్ళ బంద వాళ్ళు రైతు పని దండగా అన్నాడు చంద్రబాబు, హైటెక్ సిటీ అన్నాడు. వాళ్ళు ఎల్లెంగారు, ఈడకి వచ్చిండు వాళ్ళ సామాజిక వర్గానికి భూములు కొనుక్కున్నాడు. ఏం చేశాడు, మొత్తం వాళ్ళ సామాజిక వర్గం ఉన్నారు. ఇలా ఏమో అది బయట పెడితే జగన్ తప్పండి వాళ్ళు అంతే. అస్సలు ఒక్క మంచి పని కూడా జరగల. ప్రతి పేదవాడు ప్రతి రైతు ఇలా హాయిగా ఉన్నారు. ఇంకొకడు ఆయన వస్తే ఎల్లినో మళ్ళీ ఈ ఏడొచ్చింది ఎల్లినో, మళ్ళీ 4 ఏళ్ళు ఎల్లినో కరువుతో నాశనం అయిపోతాం. పాపం పిచ్చోడు, ఆయన వల్ల ఏం తేలదు, స్వచ్ఛంగా తెలుగే రాదు. మళ్ళీ ఏం మాట్లాడతారు ఆయన, ఒకటి చెప్పబోయి ఒకటి చెబుతాడు. వాడి బంద చూస్తాడు, వాడేం చూస్తాడు, అసలు వాడిని ఆడగూతురు కూడా లెక్క చేయదు. ఏముంది, ఒకటి చెప్పబోయి ఒకటి చెబుతారు, వాళ్ళ మీదకి వచ్చేది కూడా తెలియదు వాడికి. ఏంటి అవి అక్రమం కాదు, వాడు అక్రమ కేసులు అయితే వీడు రోజు 4 కోట్లు ఖర్చు పెట్టి సిద్ధార్థ రోజులో లండన్ నుంచి లాయర్లు ఎందుకు పిలిపించుకోవాలి. కరోనాలో బతికిందంటే జగన్మోహన్ కేసులు కాదు, ప్రజలు కానీ ఎవరైనా కదా. చంద్రబాబు నాయుడు ఒక్కరంతా అడుగుతా ఉన్నాడు కదా. మరి చంద్రబాబు నాయుడు ఇంక అసలు లేదు, ఇంకా అతను లైఫ్ లో ముఖ్యమంత్రి లేదు, వాడి కొడుకు లేదు, మా జగనన్న లేదు, వాళ్ళకి లేదు. ఇంకో 15 ఏళ్ళు, 15 ఏళ్ళ తర్వాత ఏమన్నా ఉంటే ఆలోచించండి అంతే. రైతులకు మేలు జరగాలంటే నా ప్రభుత్వమే రావాలి. అసలు వేస్ట్ ప్రభుత్వం వస్తే అది జగనన్న ప్రభుత్వం. మరి పవన్ కళ్యాణ్ ప్రభావం ఎలా ఉండదు అతని గురించి అసలు ఎందుకు కామెడీ, అతను కామెడీ కాడు, వేస్ట్. చూడు ఏడుంటాడు, ఆడుంటాడు, ఆడుంటాడు. సినిమాలో మహేష్ బాబుకు ఉన్న క్రేజ్ ఆయనకు లేదు. ఒరిజినల్ క్యారెక్టర్ లో నిజం లేదు. 100 మందికి గుండె ఆపరేషన్ చేయించు. ఒరిజినల్ క్యారెక్టర్ లో నిజం ఉందా? ఏకపత్ని ఎందుకు చేసుకుంటూ ఇలా ఆయన 3 భార్యలు చేసుకున్నామని మళ్ళీ తెగ బీక్కుంటాడు. మళ్ళీ ఇంకొకటి అదనంగా ఒక 2-3 పెరగడానికి 100 మంది మరణం అంటే మరణం ఇస్తే ఆగు, నువ్వు మరణించకుండా పోతే 20 మందిని చేసుకోవచ్చా? ఇది నవాబ్ పరిపాలన. ఎందుకు మన చట్టాలు ఉంది అంటే నా కాడ 100 కోట్లు ఉన్నాయి, ఇంకొక కోటి ఇచ్చి 50 మందిని చేసుకోవచ్చా? తన పని తను చేసుకుంటూ పోతూనే ఉంటది, చేయకూడదు. చట్టం కింద అక్కడ నా క్యారెక్టర్ బాగుంటే ఒకసాటే ఉంటా, క్యారెక్టర్ బాగలేదు కాబట్టి అక్కడ ముందు నీ క్యారెక్టర్ లోనే బాగలేదు. పవన్ కళ్యాణ్ చెప్తాను ఈసారి జగన్ గద్దెదించడమే నా లక్ష్యం అని. వాడి బంద తెలంగాణ పోయి 8 సీట్లు పోటీ చేసిండు, సింగిల్ సీట్ గెలుచుకోమాను. మన ఏపీలో మళ్ళీ ఏపీలో కూడా తన సీట్ తను గెలిస్తే వచ్చేసారి మాట్లాడమని. మా అన్న ఎక్కిన రోజు 30 సంవత్సరాలు. ఇప్పుడు సీఎం కావాలని అసెంబ్లీ గేట్ తాకుతా అనేది జనం తాకిస్తారు. నీ కాడ దమ్ముంటే ఏంది ఆపేది? మా అన్న ఒక సీట్ గెలుచుకుంటే ఉపయోగం ఏంది? ఆడన్న భవిష్యత్తులో పొరపాటున ఒకటి వస్తుంది, వచ్చే ఉపయోగం ఏంది? వచ్చిన అక్కడ పరాకాలో మా పార్టీ ప్రజల పార్టీ అక్కడ ఇటు వచ్చిండు, రాపాక వరప్రసాద్ ఇటు వచ్చిండు. ఇంకేంది ఆ రాపాక వరప్రసాద్ ఎస్సీ క్యాటో ఏదో అని సరిగ్గా స్టేజ్ మీదనే ఇలువీలా, స్టేజ్ మీద పోతే ఆయన కూర్చోమల్లా ఏనేంది చేసేది? ఇవాళ జగన్ మొత్తం ఎస్సీ ఎస్టీ బీసీ, నా ఎస్సీ నా ఎస్టీ నా మైనార్టీ నా బీసీ, తర్వాత ఎప్పుడో ఓసీ అంటున్నారు. పార్టీ ఏదంటే జగన్ పార్టీ. ఆంధ్ర కోసం పోరాటం చేస్తా తెగిస్తా అని పవన్ కళ్యాణ్ చెప్తా. ఎందుకు ఏం తెగిస్తా అవన్నీ? ఇదిగో సినిమా తీసుకున్నాడు, ఎవరు సినిమా డైలాగులు అవన్నీ నేర్పిండే ఎట్టుంటా. ఆడ డైరెక్టర్ టిస్ట్ ఇస్తారు, ఆ టిస్ట్ మాట్లాడటమే కానీ ఏం లేదు అతని వల్ల, ఏం కాదు, వేస్ట్. త్రివిక్రమ స్పిట్ పవన్ కళ్యాణ్ సినిమా, త్రివిక్రమ స్పిట్ పవన్ కళ్యాణ్ సినిమా, అది సినిమా డైలాగులే కానీ అతని వల్ల ఏం తేలదు. టీడీపీ జనసేన కలిసి వస్తామంటా ఉన్నారు. 100 మంది కలిసి వచ్చినా ఏం చేయలేదు. ఇవాళ మొత్తం కలిసి వచ్చిన 30-40 సీట్ల కంటే ఎక్కువ తెచ్చుకోలేరు వాళ్ళు మొత్తం కలిసి వచ్చిన తర్వాత. మళ్ళీ ఈసారి ఎలక్షన్ బాగుండు, మాట్లాడే ఛాన్సే లేదు. ఇది ఎలక్షన్, సానుభూతి ఎంతవరకు? ఏ సీనియర్ నాయకుడు తప్పుడు కాకపోతే ఎందుకు అరెస్ట్ చేస్తారు? మళ్ళీ తప్పు లేకపోతే ఎందుకు అరెస్ట్ చేస్తారు? ఇన్నాళ్ళు చేయాల, ఇన్నాళ్ళు వ్యవస్థలు మేనేజ్మెంట్ చేసుకుంటూ వచ్చిండు. ఇప్పుడు వ్యవస్థలు అన్నీ
చివరికి ఏం చేసిన 4 ఏళ్ళు ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గదిలిచ్చాడా? అన్ని సరి చూసుకొని అన్ని సెట్ చేసుకొని అరెస్ట్ చేశాడు. అన్ని సరి చూసుకొని అన్ని సెట్ చేసుకొని వీడికి ఇంకా ఈ టైం దగ్గర పడది అయిపోయింది. లేకపోతే నాటి నుంచి అయితే అన్ని వ్యవస్థలు మేనే, కానీ ఆయన జగన్ తీయటం కాదు. రామారావు గారికి చట్టం తన పని తాను చేసుకుంటూ పోద్ది ఎప్పుడైనా. పులికి మన రాజశేఖర రెడ్డికి ఒక్కడే కొడుకు, సృష్టించిండు ప్రపంచాన్ని సృష్టించిండు. చట్టం తన పని తాను చేసుకుంటూ పోద్ది. ఈయన సానుభూతి ఓట్లు పోతాయి అనుకుని కాదు తీసింది, అది ఇప్పటికి సెట్ చేసుకుంటూ వచ్చిండు. ఎక్కడా జారిపోకూడదు, వలేస్తే చేప దూకిపోకూడదు, వలేసామా చేప దూకకూడదు. అన్ని కరెక్ట్గా చూసుకొని అన్ని సాక్ష్యాలతో చేయకపోతే ఇవాళ ఏంది ఈ గంటకు 2 కోట్ల లాయర్లు, ఆ లండన్ నుంచి టీవీ కాన్ఫరెన్స్లో లాయర్లు వీళ్ళు ఏం చేస్తారు? ఏదో ఒకటి అదని ఇదని చెప్పి తప్పించుకుపోతారు. ఎవడు పిలిచాడు? తిరిగి ఏ టీవీ ఛానల్ పోయినా ఎవడు పట్టుకోవాలా? ఎవడు పట్టుకోకపోతే ఆడ ఉండోళ్ళేమో మా వాడేదో చేస్తున్నాడు, మా వాడేదో బిగుతాడు అన్నారు. ఆడు బీకేది లేదు, చేసేది వాడి అసలు ఆమె ఎన్టీ రామారావు కూతురు అంటేనే బాధగా ఉంది. అంత కేడర్ గల్లా ఆయన కూతురు అయ్యి ఉండి ఈ తిక్కల పార్టీలు వీళ్ళందరిలో కలిసేది. వాళ్ళ పార్టీని ఎందుకు బాధ ఎక్కుంది? ముందు ఎవడు వాళ్ళ బావకాడే ఉండొచ్చుగా. మీకు ఇవన్నీ వాళ్ళ ఫ్యామిలీ లేదు. వాళ్ళ ఏడుంది బీజేపీలో కూడా లేదు ఆమెకి. రేపా మాపా ఉన్న పవర్ కూడా బీకేస్తారు. ఆమె లోపక్కేమో చంద్రబాబు సపోర్టు, బయటకేమో నేను బీజేపీ అంటది. అవన్నీ అయ్యేగా చచ్చేది కాదు. రేపు ఆమె కొద్ది రోజులు ఆమెను కూడా బీకేస్తారు. చంద్రబాబు నాయుడు చెప్తా ఉన్నాడు పులివెందులో జగన్ ఓడిస్తా అని చెప్పి వాడు బందోడు మరి ఆరిపోయే దీపానికి ఎలుగు ఎక్కువ అంట. దీపం ఆరిపోయేటప్పుడు ఇలా కొట్టుకుంటది, ఆరిపోయే దీపానికి ఎలుగు ఎక్కువ. ఆరిపోయే దీపంతో పెట్టుకుంటే ఆడ. చంద్రబాబు నాయుడు ఒక ఛాన్స్ ఇస్తారా? ఇంకా ఇప్పుడు జరగబోయా, ఇప్పట్లో జరగవు. ఎందుకని అలా? అతను ఏది కట్టారు లేదుగా. ఇప్పుడు ఆయన చెప్పిన లెక్క ఏది కట్టారు, అందుకని నమ్మకం లేదు. రైతులకు ఎన్నో చేశానని చెప్తా ఉన్నాడు కదా. చెప్తే ఇవన్నీ గెలిచిన మాట అందుకు తప్పితే ఎవరు రావాలంటే నెక్స్ట్ ఓయ్ మళ్ళీ ఎవరు రావాలంటే ఇప్పుడు జగన్ వస్తేనే బాగుంటుంది పరిపాలన. అది పవన్ కళ్యాణ్ ఎలా అంటారు? అవన్నీ కదా గాలిలో దీపం, గాలిలో దీపం ఎంతసేపు ఉంటుంది. ఆ పవన్ కూడా అంతే, అది పొజిషన్. ఎందుకని ఆయన తిరుగుతా ఉన్నాడు కదా. తిరుగుతేలేయా, తిరిగినంత మాత్రం అది కాదు, పని కాదు. మరి ఈసారి జగన్ గెలుస్తా అని చెప్తా ఉన్నాడు. ఇప్పుడు ఇద్దరు తగులుకుంటే వాడు సోదోడు అంటాడు, నువ్వు అంటావు కదా నన్ను సోదోడు అంటావు. ఎదురు మళ్ళా రాజకీయం అంటాడు. ఎప్పుడు ఉండేది ఆ వాదనలు, లెక్క వాదనలు ఎప్పుడు ఉండేది.